సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పిఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి కలిసి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు తులం బంగారు ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని గుర్తు చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికారగణం అలాగే నాయకగణం వారి కనకం అందరికీ అందాలనేటటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా బ్యాంకు రేట్లు చూడండి. శోభారాణి సంగారెడ్డి కోరుతున్నాం. ఆ తర్వాత సాయిబా బేగం గారు, సబియా శాబ్రత వి సావిత్రి గారు కాశీ, ఆ తర్వాత శోభ గారు, కే శోభ గారు, ఆ తర్వాత కల్పగొడి సునీత గారు. అమ్మ రావాలి. ఆ తర్వాత ఈరోజు ఈ చెక్కులు అందుకోబోతున్నటువంటి మీ అందరికీ ఇప్పటికే కొంత ఆలస్యం అయింది. గతంలో ఇటువంటి ఆలస్యాలు ఇప్పుడు జరగలేదు. నేను ఆర్టీ గారికి చెప్పిన 9 గంటలంటే 9 గంటలకు రాదు అని చెప్పిన. దయచేసి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, మరి చైర్మన్ గారికి నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఒకసారి సీఎం గారికి మీరు గుర్తు చేయాలని చెప్పి సంగారెడ్డి నియోజకవర్గం తరఫున, ఈ ఫ్యామిలీస్ తరఫున నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. అట్లానే 2500 ప్రతి మహిళకి ఇస్తామన్న ఆ హామీ కూడా మీరు నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. వృద్ధులకి మరి 2000 నుంచి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానది కూడా ఒకసారి మీరు గుర్తు చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. మరి అట్లానే ఈ గర్ల్స్ కి స్కూటీ కూడా వాళ్ళందరూ ఎప్పుడు ఇస్తారని ఆశతో ఉన్నారు కాబట్టి అది కూడా మీరు గుర్తు చేయాలి. ఇది వాళ్ళందరూ కూడా కళ్ళుల్లో ఉత్తలేసుకొని ఎదురు చూస్తున్నటువంటి సంఘటన కాబట్టి ఇది గుర్తు చేయాలని చెప్పి కోరుతూ, సంక్షేమం ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి మీరు హామీ ఇచ్చిన ప్రకారం అవి అందాలని చెప్పి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఇది ఎక్కడ రాజకీయాలు అవన్నీ కాదు, మీరు ఇచ్చిన హామీలే కాబట్టి హామీని నెరవేర్చేటట్టుగా నిలబెట్టుకునేటట్టుగా చూడాలని చెప్పి కోరుతా ఉన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.